పెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకుని 2 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక గ్లాసు టీ డికాషన్ వేసి తగినంత ఉప్పు వేసి 4 విజిల్స్ 3 టమాటాలు మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో వీడియోలో చూపిస్తున్న దినుసులన్నీ వేసి వాటిని కొద్దిగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న అనియన్స్ కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి తగినంత ఉప్పు, పసుపు, ఎర్రకారం, ధనియాల పొడి, గరం మసాలా, చోలే మసాలా కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకుందాం. గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఒక కప్పు ఉడికించిన శనగల్ని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని ఆ శనగల మిశ్రమం కూడా వేసుకుని పైనుంచి కొద్దిగా కసూరి మేతి, ఒక స్పూన్ గీ, అలాగే తరిగిన కొత్తిమీర